అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీకు తెలిసినట్టే శ్రీ సత్యాత్మ తీర్థుల 30వ చాతుర్మాస్యం హైదరాబాద్ భాగ్యనగరంలో ఉత్తరాది మఠం కాచిగూడ లింగంపల్లిలో జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి మఠాధికారులైన పండిత్ పగడాల్ జయతీర్థాచార్యులు, మళ్ళీ పెద్ద విద్వాంసులైన పండిత్ పద్మనాభాచార్యులు గారు, మళ్ళీ విద్వాంసులైన పండిత్ జయమంగళ రాఘవేంద్రాచార్య గారు విచ్చేశారు. మీ అందరికీ ఒక ఈ శుభ సందర్భంగా ఒక రెండు ఆశీర్వచనం మీకు అందరికీ ఇస్తారండి. ओम आनंदो ब्रह्मेति व्यजानात् आनन्दाद्येव कल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यभिसंविशन्ति शैषा भार्गवी वारुणी विद्या परमे व्योमन्प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे सुमङ्गलीर्यं वधूरिमां समेत पश्चात् सौभाग्यमस्ये दत्वायातं विपरेतन भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः श्रीर्वर्चस्यमायुष्यमारोग्यमाविधाक्षो भावानं मह्यते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ॐ शान्ति शान्ति शान्तिः. ధన్యవాదములు. ఇప్పుడు తెలంగాణ కరణం నియోగ సంఘం నుంచి విచ్చేసిన మా జేవీఎల్ నరసింహారావు గారు స్వామివారిని ముగ్గురికి కూడా చిరు సత్కారం అందిస్తారండి. ధన్యవాదములు. వక్కలంక శ్రీనివాసరావు గారు మీరు ఒకటి, నాగమోహన్ గారు మీరు ఒకరిని సన్మానించండి. బ్రాహ్మణ సేవా సంఘాల మధ్యలో సమన్వయకర్తగా ఉండి
అందరికీ సహాయాలు చేస్తున్న వక్కలంగ శ్రీనివాసరావు గారు, తర్వాత ఇంకొకటి స్వామి మీరు ఇట్లా తిరగాలి, కెమెరా అటు చూడాలి. మీరు ఎక్కడ వెళ్ళిపోయారు? రైట్. శ్రీవాణి గారు ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో మన కుటుంబాల్లో ఎంతో సుఖము సౌఖ్యంగా ఉండాలని ప్రతిరోజు మనం ఇంట్లో నిత్య దేవతార్చనం చేస్తాం. అట్లనే మన సంప్రదాయ పద్ధతులు కూడా పాటిస్తాం. అలాగే మనకున్న 4 ప్రధానమైన శాఖల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పద్ధతులు పాటిస్తారు అంటే మధ్వ సంప్రదాయం, తర్వాత వైదిక సంప్రదాయం, శ్రీ వైష్ణవ సంప్రదాయం అండ్ నియోగ సంప్రదాయం. ఈ 4 ప్రధానమైన శాఖలు. తర్వాత మనకు ఇండ్లలో పిల్లలకి మనం నేర్పించాల్సిన పద్ధతులు ఎన్నో ఉంటాయి. మనం అవి నేర్పించకపోతే ఏమొస్తాయో కూడా మనకు తెలుసు. ప్రసంగాలు ఇవ్వడానికి ఇది వేదిక కాదు కాబట్టి స్వామివారు వచ్చి ఇక్కడ ఆశీర్వచనం ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన సుమవనం తరపున మీ పాదాలకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం స్వామి. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉత్తరాది మఠం ఇక్కడ ఎక్కడైతే వెనకాల ఉత్తరాది మఠానికి చాతుర్మాస దీక్షలో ఇప్పుడు స్వామివారు ఉన్నారు. ముద్రలు వేయడము, తర్వాత రోజు స్వామివారిని అక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే ఎన్నో వేల మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేసి రోజు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మామూలు టీం కాదు ఇది. స్వామివాళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు, 3000 మంది ఉన్నారు వెనకాల. ఈ టీం చాలా పెద్దది, చాలా పద్ధతిగా చేస్తారు. ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మనసులో వాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మనకు ఆశీర్వచనాలే ముఖ్యము. ఈ గిఫ్ట్లన్నీ నిలబడవు, ఏది నిలబడవు. భగవంతుని ఆశీర్వచనము ఎవరి ద్వారా వస్తుంది అంటే పురోహితుల ద్వారానే వస్తుంది. కాబట్టి మీకు అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చారు. వారు వచ్చినందుకు ధన్యవాదం స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ మీరు పురోహితులే కాదు గురువులు కూడా, కాబట్టి ఒక్కసారి అందరూ లేచి నుంచొని వారిని గౌరవిస్తే ఎంతో చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం చేసుకోండి అమ్మా. ఓకే.